ఉజ్జయినిలో మార్నింగ్ మహాకాళేశ్వరుడు దర్శనం అయిపోగానే మేము స్టార్ట్ అయిపోయామనమాట. సో, మిగిలిన టెంపుల్స్ కూడా చూసుకొని నెక్స్ట్ టెంపుల్‌కి వెళ్ళాలి అని చెప్పేసి ఏం చేశామంటే ఫస్ట్ మహాకాళి మందిర్ చూసాము. అమ్మవారిది పక్కనే వాకబుల్ డిస్టెన్స్‌లో చూసుకోవచ్చు. తర్వాత కాలభైరవ్ మందిర్‌కి, గడకాలిక మందిర్‌కి చూసుకున్నాము. అయితే ఏంటంటే ఉజ్జయినిలో మీరెప్పుడైనా ఈవినింగ్ వెళ్ళడం ప్రిఫర్ చేస్తే లేజర్ షో ఉంటది. అక్కడ చాలా బావుంటది. అండ్ మార్నింగ్ కూడా మేము చీకటితో చూసాం కాబట్టి చాలా అంటే చాలా బావుంది. మేము వెళ్ళింది దసరా టైంలో కాబట్టి చాలా అంటే చాలా విగ్రహాలున్నాయి అమ్మవారివి. సో, ఇది చూసారు కదా! నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు మేమక్కడ క్షిప్రా నది పుష్కరాలకి వెళ్ళినప్పుడు చూసామనమాట. 3 డేసో, 6 డేసో ఉన్నాం సరిగ్గా గుర్తులేదు. అప్పుడు ఈవినింగ్ టైంలో అది మొత్తం ఎలిగిస్తారు. చాలా అంటే చాలా బావుంటది. సో, మీరెప్పుడైనా ఉజ్జయిని ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం ఈవినింగ్ ఉండడానికి ట్రై చేయండి. సో, ఇక్కడే రాసారనమాట. సో, ఇక్కడ ఒక బోర్డుంది. ఈ బోర్డులో మొత్తం 51 శక్తి పీఠాలు ఎక్కడున్నాయి? అమ్మవారివి ఏ ఏ పార్ట్స్ పడ్డాయి? ఏ ఏ ప్లేసెస్‌లో ఉన్నాయి? అమ్మవారిని ఏమని పిలుస్తారు? మొత్తం అన్నీ డీటెయిల్‌గా ఇక్కడ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, దర్శనమైతే చాలా బా అయింది. ఎందుకంటే పొద్దున్నే కాబట్టి. సో, అక్కడి నుండి రూ. 30 50 ఎగ్జాక్ట్‌గా గుర్తులేదనమాట. మనకి కాలభైరవ మందిర్‌కి ఆటో ఉన్నది. ఆటోలో తీసుకొని వెళ్ళిపోయారు. కాలభైరవుడు దర్శనం కూడా అయింది. ఇంతకుముందు అక్కడే మందమ్మేవాళ్ళు. సో, అదే ప్రసాదంగా తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళము. హాఫ్ కాలభైరవుడికి పోస్తే అక్కడ తాగేసేవాళ్ళనమాట. మిగిలిన హాఫ్ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అక్కడ అమ్మట్లేదంట. మనం తీసుకొని వెళ్ళొచ్చు కావాలంటే మన ఇంటి దగ్గర నుండి. సో, అలా మంచిగా అయిపోయాక అక్కడే గడకాలిక మందిర్ కూడా ఉంది. అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకొని సో, రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అవుతుంటే అక్కడక్కడ బోర్డులున్నాయన్నమాట. సో, ఏంటంటే 108 శివాలయాలున్నాయంట ఆ చుట్టుపక్కలంతా. సో, ప్రతి బోర్డు మీద ఏంటి శివుడు ప్రత్యేకత ఏంటి అని రాసున్నాయి. సో, ఎప్పుడైనా వీలు కుదిరితే ఇదంతా చూసేలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది. సో, అలా మాది ఉజ్జయినిలో దర్శనాలన్నీ అయిపోయాయి. అయిపోయాక ఓంకారేశ్వర్‌కి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి మేము అక్కడ క్యాబ్స్ అండ్ బసెస్ ఉంటాయి కదా! వాటన్నిటిని ఎంక్వైరీ చేయడానికైతే స్టార్ట్ అయిపోయాము. సో, అలాగా ఉజ్జయిని ట్రిప్ అయితే మాది కంప్లీట్ అయింది.